హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి మనకి సరస్వతి విద్యాపీఠంలో మనకి ఉపాధ్యాయుల భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయింది. ఇది పూర్తిగా ప్రైవేట్కి సంబంధించిన స్కూలు, ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్ కూడా కాదు. ఓకేనా, ప్రైవేట్ స్కూల్ అన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించిన ముఖ్య సూచనలు వచ్చేసి అభ్యర్థుల బయోడేటాతో పాటు నిజయోగ్యతా పత్రాలు అంటే జిరాక్స్ కాపీస్, మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి మనకి 12వ తారీఖు లోపు కింద ఇచ్చిన చిరునామాకి పంపించాలన్నమాట. 15వ తారీఖు వచ్చేసి అంటే ఆదివారం మార్చ్ 15th రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించబడతాయి. అంటే రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేవి ఉంటాయి. అభ్యర్థులు 15వ తేదీన ఉదయం 9 గంటల్లోగా ఇంటర్వ్యూ కేంద్రాలకు చేరుకోవాలి. ఇంటర్వ్యూ జరిగే సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, అసలు మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే కనుక శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల, బాగులవాడ, నిర్మల్ డిస్టిక్. మనం పైన జిరాక్స్ కాపీస్ పంపించాలన్నాం కదా, ఈ అడ్రస్కి నిర్మల్ 504106 పిన్ కోడ్, నిర్మల్ జిల్లా, తెలంగాణ. మనకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, కింద ఇచ్చిన నంబర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వేకెన్సీ ఉందంటే శ్రీరామకృష్ణ విద్యాలయం, హౌస్ నెంబర్ 3-1-92 to 101, గుట్టల బజార్, ఖమ్మంలో ఉన్నాయి మళ్ళీ వేకెన్సీస్. ఓకేనా, ఈ అడ్రస్కి పంపాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్స్ చేయొచ్చు. శ్రీ సరస్వతి విద్యా మందిర్, ఇక్కడ హౌస్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇచ్చారు. వెంకటరమణ నగర్, ఖైరతాబాద్ అంటే హైదరాబాద్లో అన్నమాట. ఓకేనా, శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇక్కడ కూడా అడ్రస్ ఇచ్చారు, హౌస్ నెంబర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గాయత్రి నగర్, కరీంనగర్. మనకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే నిర్మల్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి. ఓకేనా, శాలరీ వచ్చేసి మనకి 20,000 నుంచి 50,000 వరకు ఉండొచ్చంట. అంటే మనకి క్వాలిఫికేషన్ని బట్టి. ఓకేనా, ఏమేం చదివి ఉండాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే డిగ్రీ, పీజీ, బీఈడి, ఇంకా ఇట్లాంటి వాటితో పాటు సెట్, నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా, రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి.